చేసినాం అధ్యక్ష. నిన్న చర్చ జరిగింది. చర్చ విషయంలో పూర్తి స్థాయిలో అందరికి అవకాశం ఇచ్చినాం. ఆ తర్వాత స్పష్టంగా జూన్ 2, 2014 నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణ వరకు సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నామని ఇదే సభలో చెప్పినాం. వాళ్లకు రాజకీయం కావాలి. ఈ రోజు కుర్చీలో పడ్డ ఎలకలాగా తయారైంది హరీష్ది, కేటీఆర్ది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొత్తం ఇసుకను పిండి తాయిలం తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలకు అధిపతులుగా మారారు. సిబిసిఐడి విచారణతోటి ఆదేశాలు ఇచ్చినెంబడే కేటీఆర్ హరీష్ ను బండబూతులు తిట్టిండు. బయటకు పోయినాక నీ పుణ్యమాని వచ్చి నా మీదకి విచారణ వచ్చింది, ఇప్పుడు నా మీద కూరేటట్టున్నదని అక్కడ సంతోషరావు ఫోన్లు చేసి నీకేమన్నా తల్లిందా, నువ్వు పంచమల్ల బ్లాక్మెయిల్ శ్రీనివాస్ రెడ్డిని చేయనికపోయి వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్ లో భూమి రాయించుకున్నాడు. కంపెనీ నుంచి 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాస్ రెడ్డి అడిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాస్ రెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.